కుక్కర్‌తో పని లేకోకుండా నేను విడిగా వండాననమాట. ఇలా ఎంత సులభంగా చేసుకోవచ్చన్నది మన వీడియోలోకి వెళదాం. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ మటన్ అనేది ఇలా తీసుకున్నాను. ఇది హాఫ్ కేజీ మటన్ అనమాట. దీన్ని నీట్‌గా, శుభ్రంగా 1కి 4 సార్లు కడగండి. పక్కన పెడదాం. దానిలోనికి ఒక పావు కేజీ గోంగూర తీసుకున్నాను ఫ్రెష్‌గా ఉన్నది. గోంగూర కూడా 1కి 4 సార్లు కడగండి. దాన్ని పక్కనుంచేద్దాం. దానిలోనికి ఇప్పుడు మనం ఏమేం కావాలన్నది నేను చూపిస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవి సరిపోతాయి. వాటిని తీసి పక్కనుంచుదాం. ఇప్పుడు మనం గోంగూర అనేది కర్రీలోకి ముందుగానే ఉడికించేద్దాం. కర్రీలో కూడా మనం డైరెక్ట్‌గా వేయొచ్చు. ఇలా ఉడికించి తీసుకుందాం. మనకి 2, 3 నిమిషాల్లోనే గోంగూర అనేది చక్కగా ఉడికిపోతది. గోంగూర ఉడికి వాటర్ అంతా దగ్గర పడుతుందన్నప్పుడు గరిటెతో అలా మెదిపేయండి. దానికి పప్పు గుత్తితో తిప్పాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా గరిటెతో అలా తిప్పి పక్కనుంచేద్దాం. మెత్తగా మెదిగిపోతది ఉడికేటప్పుడు అలా తిప్పితే. ఇప్పుడు ఈ గోంగూర అంతా విడిగా అలా తీసి పక్కనుంచేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయించి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. మటన్ కర్రీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే తీసుకోండి. దానిలోనికి షాజీరా, చెక్క, లవంగం తీసుకోండి. ఇది రా మసాలా అనమాట. ఎక్కువ అవసరం లేదు. గోంగూర మటన్ అనేది ఇంకాస్త రుచిగా రావాలి అంటే మనం తక్కువ మసాలాలే తీసుకోవాలి. ఆ ఉల్లిపాయలు ఏసిన తర్వాత చక్కగా వేయించండి. ఉల్లిపాయలనేవి బాగా వేగి దగ్గర పడాలి. పచ్చిమిర్చి గూడా ఇదే ఆయిల్‌లో చాలా దగ్గర పడేంత వరకు వేయించేద్దాం. రంగు మారేంత వరకు. అవి వేగుతూ ఉండగానే మనం అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి కూడా అందులో వేసేద్దాం. నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి అనేది అప్పటికప్పుడే దంపండి. చాలా బావుంటది. ఈ ఉల్లిపాయలు ఇవి వేగుతూ దగ్గర పడుతున్నాయి అన్నప్పుడే ఒక స్పూన్ పసుపు తీసుకుందాం తాలింపులో. మంచి కలర్‌ఫుల్‌గా వస్తది కర్రీ అనేది. చక్కగా ఈ మసాలా తాలింపంతా కూడా ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచి నిదానంగా వేయించండి. ఇప్పుడు అదే తాలింపులో కాస్త కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి. స్మెల్ అద్భుతంగా ఉంటది. మసాలా తాలింపులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అనేది తీసుకోవడం వల్ల చక్కగా ఆ ఫ్లేవర్ అంతా మటన్‌కి పట్టుకొని చాలా బావుంటది. మనం ఇప్పుడు కట్ చేసి ఉంచిన టమాటా ఉంది కదా! అది కూడా ఇదే తాలింపులో తీసుకుందాం. ఒకే ఒక్క పెద్ద టమాటా తీసుకోండి. మనం తీసుకున్నది హాఫ్ కేజీ మటన్ కాబట్టి ఆ ఒక్క టమాటా సరిపోతది. టమాటా కాస్త వేగి మెత్తబడితే సరిపోతది. ఎక్కువ ఏగాల్సిన అవసరం లేదు. మిగతాది మటన్‌లో ఉడుకుతది. ఇప్పుడు నీట్‌గా కడిగి పక్కనుంచిన మటన్ కూడా చక్కగా ఆ మసాలా తాలింపులో తీసుకుందాం. అదే కుక్కర్‌లో అయితే ఇలా చక్కగా మసాలా తాలింపులో కాస్త వేగి దగ్గర పడిన తర్వాత చక్కగా వాటర్ పోసి ఒక 3, 4 విజిల్స్ రానిస్తే కర్రీ అనేది పూర్తయిపోతది. తర్వాత గోంగూర అనేది మనం కలపడమే. ఇలా విడిగా వండుతున్నాను గాబట్టి మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఆ మసాలా తాలింపంతా మటన్‌కి పట్టించి, రుచికి సరిపడా సాల్ట్ తీసుకుందాం. తక్కువే తీసుకోండి. చాలకపోతే లాస్ట్‌లో కలపొచ్చు. అలానే కారం. గోంగూరేస్తున్నాం గాబట్టి కారం అనేది కాస్త ఎక్కువ పట్టిద్ది. పచ్చిమిర్చి తీసుకున్నాం కదా! నాకు స్పూనుకు నిండుగా 2 స్పూన్లు నిండుగా కారం పట్టింది. ఉప్పు, కారాలనేవి మటన్‌కి చక్కగా పట్టించేయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచి మటన్‌లో నుంచి వాటర్ అంతా వచ్చి ఇంకేంత వరకు ఉడికించాలి. చూడండి నీరనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పటి వరకు అస్సలు మనం ఎక్కడ నీళ్లు వాడలేదు. ఇదంతా మటన్‌లో నుంచి వచ్చిన వాటరేననమాట. అదంతా దగ్గర పడి ఎగురుతుంది అన్నప్పుడు వేడి వేడి నీళ్లు చక్కగా మటన్‌లో పోసేసి ఒక్క 20 నిమిషాలు సిమ్‌లో కన్నా కొంచెం హైలో పెట్టి మంటని చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. హైలో అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే కుక్కర్ తీసుకోలేదు గాబట్టి. చూసారా? నీళ్లు కూడా ఇగిరి దగ్గర పడినియనమాట. నేను ఒక 20 నిమిషాలు ఉడికించాను. ఇప్పుడు మనం ఉడికించిన గోంగూర కూడా మటన్‌లో కలిపేద్దాం. ఆ ఉన్న కాస్త నీళ్లతో గోంగూర కూడా బాగా ఉడుకుతదనమాట. ఇది కాస్త ఉడికి దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టి నిదానంగా ఉడికించేద్దాం.
మనం వేసిన గోంగూర మటన్‌కి పట్టుకుని, ఆయిల్ అనేది మనకు పైకి కనిపించేంత వరకు ఉడికించాలి. తీసుకున్న కాస్త గోంగూర కూడా మటన్‌లోకి చాలా బాగా కుదిరింది. ఇప్పుడు చిటికెడు మటన్ మసాలా తీసుకోండి. మనకు బయట దొరుకుతుంది. చిటికెడంటే చిటికెడు ఎక్కువ మసాలాలు వేయొద్దు. గోంగూరతో మనం ఏ కర్రీ చేసుకున్నా మసాలాలు తక్కువుంటే గోంగూరతో ఏ కర్రీ చేసినా చాలా బావుంటది. చూసారా? ఆయిల్ కూడా పైకి తేలిపోయింది.